ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం మనకు ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఆరాధించబద్దులమై ఉన్నాము. దేవుని సన్నిధిని ఆరాధించుటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ సిద్ధపాటు గల దినాన్ని బట్టి గడిచిన వారం అంతా మన క్రియలలో మన పనులలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్ట నష్టాలు కలిగిన మేలులను అనుభవించిన మన దేవుడి సన్నిధిలో సంతోషంతో ముందుకు సాగుతూ వచ్చాం. మరొక ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ ఆదివారం సహజంగా భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా మట్ల ఆదివారం అంటారు. మట్ల ఆదివారం అని ఒక ఆదివారానికి ఏం పేరు లేదు, కానీ దీనికి మట్ల ఆదివారం పేరు ఎందుకు వచ్చిందంటే, ఖర్జూర మట్ల చేతితో పట్టుకుని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశిస్తుంటే యేసు ప్రభువారికి ఎదురుగా ఖర్జూర మట్ల చేతితో పట్టుకుని వీళ్ళు దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని జయలు పలుకుతూ యేసు ప్రభుని వెంబడించారు, ముందు నడిచారు. దాన్ని బట్టి మరి దినాన మట్లాదివారం అని ప్రపంచ దేశాల్లో చాలా సంఘాలు, అన్ని సంఘాలు కాదు, అన్ని సంఘాలు దాన్ని ఆచరించడం, కానీ జరిగే పండుగలను కార్యాలని ఆచరించడం భక్తి కాదు, ఆత్మీయత భక్తి, ఆత్మవిశ్వాసం భక్తి, ఆత్మలో ఆరాధించడం భక్తి. కానీ పండుగలు ఆచరించడం భక్తి కాదు. ఆచరణ వేరు, ఆత్మీయత వేరు. అయితే మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఆచరించము. చాలా సంఘాలలో మాట్లాడుకుని వీధులంతా తిరుగుతారు ఈరోజు. కానీ దైవారాధన చేయడం ప్రాముఖ్యం. మాట్లాడుకుని లోకానికి మాదిరిగా తిరిగేదానికంటే నన్ను నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ మరి సందర్భం బైబిల్లో ఉన్న కనుక ఆనాడు యెరూషలేములో ప్రవేశిస్తున్నటువంటి యేసు ప్రభువారిని గురించిన సందర్భం మనం సిద్ధపరచుకున్నాం. నేనైతే వేరే వాక్యం సిద్ధపడ్డాను. క్రీస్తుకు కలిగిన మనసు, అపవాదికి కలిగిన మనసు అని 2 అంశాలు సిద్ధపడి నేను తయారు చేసుకున్నాను. అయితే ఉదయాన్నే వచ్చినటువంటి మెసేజ్లు చూస్తుంటే మట్లాదివారం అందరూ మరలా ఈ స్టేటస్లో పెట్టుకుంటుంటే, అయితే ఆ ఉనికి మీ మీద కూడా ఉంటుందని ఉద్దేశించి నేను మరలా సబ్జెక్ట్ మార్చి ప్రభువారు యేసుక్రీస్తు వారు ఈ యెరూషలేము ప్రవేశం గురించి చెప్పాలని మీకు నేను సిద్ధపడుతున్నాను. అయితే మరి మన బ్రతుకులో బంధకాలు విడుదల పొందడానికని, మన బ్రతుకులో జయము కలగడానికని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నటువంటి మాదిరి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను మీతో బోధించాలని ఇష్టపడుతున్నాను. 4 మాటలు మీతో బోధిస్తాను. మొదటిది ఏంటంటే కట్టబడిన జీవితాలకు విడుదల. మొదటిది కట్టబడిన జీవితాలకు విడుదల. రెండవది ప్రార్థనా మందిరము తిరిగి ప్రార్థనా మందిరముగా మారింది. ప్రార్థనా మందిరం తిరిగి ప్రార్థనా మందిరముగా మారింది. మూడవది గర్వముతో ఉన్న పట్టణం గతి తెలియచేయబడింది. గర్వముతో ఉన్న పట్టణం యొక్క గతి తెలియచేయబడింది. మూడవది. నాలుగవది ఫలిస్తున్నావా, నిర్లక్ష్యంగా ఉన్నావా? ఈ 4 మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మేము తీసుకున్నటువంటి అంశము, ఇప్పటికిప్పుడు సిద్ధపడి బోధిస్తున్నటువంటి అంశము పరిశుద్ధాత్మ ద్వారా స్థిరపరచబడినదై మా హృదయాలకు మంచి పాఠం అందించేదిగా ఉన్నట్లు సహాయం చేయండి. మా హృదయాలన్నీ కూడా ఈ వాక్యానుసారంగా సిద్ధపడినట్లు బలపరచండి నాయన. ఆనాడు ఆ యొక్క యెరూషలేము ప్రవేశంలో మీరు ఎన్ని మార్పులు చేశారో మా జీవితాల్లో కూడా అలాంటి మార్పులు కలిగినట్లు కృప చూపించండి. ఈ వర్తమానాన్ని దీవించండి, వినువారందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మొట్టమొదటి పాయింట్ చూద్దాం. కట్టబడిన జీవితాలకు విడుదల వచ్చింది. మరి 19వ అధ్యాయం మత్తయి సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయం 28 చదవండి. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు
బంధింపబడిన జీవితాలకు విడుదల వచ్చింది. అదేంటంటే ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి గాడిద పిల్ల బంధించబడి ఉన్నాయి. ఎందుకనంటే ఈ పశువులకు బంధకాలు ఉంటాయి. అవి విచ్చలవిడిగా తిరగకుండా ఎక్కడికి పోకుండా బంధిస్తారు. స్వేచ్ఛ లేదు వాటికి, సుఖం లేదు వాటికి, అవి బంధించబడి ఉంటాయి. ఆ పట్టుకల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అక్కడే మూత్ర విసర్జన, మల విసర్జన చేసుకుంటూ తొక్కుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఆ పట్టుకల దగ్గర తెల్లవారేసరికి ఈ పశువు చుట్టూ పడుకోవడానికి చోటు లేనంత వృధగా తయారైపోతుంది. కేవలం కారణం ఏంటంటే అది బంధించబడి ఉండడమే దానికి కారణం. అలాంటి బంధింపబడిన జీవితాలు, మురుగుబడిన జీవితాలు, కట్ల చేత కట్టబడిన జీవితాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. మన జీవితాల్లో కూడా బంధకాలు ఉన్నాయి. మనం కొన్ని బంధకాలు దాటి రాలేవు. కులకట్లు, మత కట్లు, ఆస్తి కట్లు, ఎన్నో కట్లు మనకు ఉంటుంటాయి. వాటిని దాటి మనం రాలేము. కుటుంబ వ్యవహారాలు, మనం కావాలనుకున్నా, సంతోషించాలనుకున్నా, స్వేచ్ఛగా కొన్ని కార్యాలు చేయాలనుకున్నా ఈ కట్లను బట్టి మనం చేయలేము. ఆ కట్లు తెంచబడాలి. ఆ కట్లు తెంచబడటకు కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిపిస్తున్నారు. ఏమని పిలుస్తున్నాడంటే ఆ గాడిదను ప్రభు కొరకు కావలసి ఉన్నదని చెప్పి తోలుకొని రండి. చదవండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. ఈ బంధకాల్లో ఉన్న బ్రతుకులు, ఈ శ్రమలో ఉన్న బ్రతుకులు, ఈ కట్టబడి ఉన్న బ్రతుకులు ప్రభువుకి కావాలి. ప్రియ సహోదరి, ఈ దినమందులో ఏమైనా బంధకాల్లో ఉన్నావేమో, తీరని శ్రమల చేత ఉన్నావేమో, కట్టబడుచు ఉన్నావేమో, కట్టబడిన స్థితిలో ఉండి కృంగిపోతున్నావేమో, అక్కడక్కడే తిరుగుచు నలిగిపోతున్నావేమో, నిన్ను విప్పేవాడు లేడేమో, విడిపించేవాడు లేడేమో. ఈ దినాన్ని ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ప్రభు పిలిపిని ఆయన కొరకు నిన్ను సిద్ధపరచుకుంటే నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాడు. తర్వాత చదవండి ఏం జరిగిందో. ఆ గాడిద పిల్లని విప్పి తీసుకొచ్చాడు ప్రభు కొరకు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒక కార్యం జరుగుతుంది. ముందు ఛాయలో వచ్చేయండి. మగవాళ్ళు వెనకాల కూర్చోకండి. మీకు ముందు నుంచి చెప్తాను. మీరు నెమ్మదిగా ఒకరు చేరారు, ఇద్దరు చేరారు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు అయిపోయారు. మగవాళ్ళ చైర్లు 2 చైర్లు ముందు ఉన్నాయి. ఆ చైర్లో మీరు వచ్చేయాలి. ఒకళ్ళు ఇద్దరు కూర్చుంటున్నారు. అక్కడి నుంచి అలాగలాగా మొత్తం మళ్ళీ వెనకాల టీం తయారవుతుంది మగవాళ్ళు. అలా కూర్చోకండి. మీరు మగవాళ్ళు చైర్లోకి వచ్చేయండి. పురుషుల చైర్లో కూర్చోండి. ముందున్నాయి, ముందు ఇంకా చైర్లు ఉన్నాయి. కనుక పిల్లల కట్టబడినటువంటి బంధకాలు విప్పబడ్డాయి. విప్పబడిన తర్వాత ఈ గాడిద పిల్ల ప్రభు దగ్గర తేబడింది. దాని దారిద్ర్యము, దాని మాలిన్యము, దాని పరిస్థితి అంతా కూడా విడుదల పొందింది. గొప్ప విడుదల ప్రాప్తించింది.
అది ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే దాని మీద బట్టలు వేస్తున్నారు. మురుకుపోయినటువంటి ఈ గాడిద పిల్ల బ్రతుకు, బంధకాల్లో ఉన్నటువంటి గాడిద పిల్ల బ్రతుకు, బంధించబడినటువంటి గాడిద పిల్ల బ్రతుకు ఇప్పుడు విడుదల పొందింది. విడుదల పొందుటే కాకుండా దాని మీద బట్టలు వేస్తున్నారు. వాళ్ళ బట్టలు దాని మీద పరుస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే త్రోవలో బట్టలు పరుస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కారు. యేసు ప్రభు గాడిద పిల్లను ఎక్కినప్పుడు ఆ త్రోవలో బట్టలు పరుస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు చదవండి. తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచి ఒలీవల కొండ నుండి దిగి చోటికి ఆయన సమీపించుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? బట్టలు ఏం చేస్తున్నారు? దారి పొడుగునా పరుస్తున్నారు. బట్టలు దారి పొడుగునా పరుస్తున్నారు. ఇప్పుడు ఈ గాడిద పిల్ల బట్టల మీద నడుస్తుంది. ఇప్పుడు దాకా ఎక్కడ నడిచింది? కట్టబడి బంధకాల్లో ఉండి బురదలో నడిచింది. దాని మలమూత్రాల్లో నడిచింది. సుఖము లేకుండా నడిచింది. బంధకాల్లో నడిచింది. ఇప్పుడైతే ఈ గాడిద పిల్ల ఎక్కడ నడుస్తుందంటే బట్టల మీద నడుస్తుంది. యెరూషలేము వీధుల్లో నడుస్తుంది. బట్టల మీద నడుస్తుంది. యెరూషలేము వీధుల్లో నడుస్తుంది. యేసు ప్రభువారు దాని మీద ఎక్కి కూర్చున్నారు. యేసు ప్రభువారు దాని మీద ఎక్కి కూర్చున్నప్పుడు దానికి బహు ఘనత కలిగింది. దాని బంధకాలు విడుదలవడమే కాకుండా, దాని కట్లు విడుదలవడమే కాకుండా ఇప్పుడు దాని బ్రతుకుకు విలువ పెరిగింది. ప్రభువుని ధరించుకున్నటువంటి గాడిద పిల్ల బ్రతుకు సారవంతమైంది, గౌరవప్రదమైంది. దాని బ్రతుకు విలువ పెరిగింది. ఇప్పుడు గాడిద ముందు ఏమని పలుకుతున్నారు పలుకులు? ప్రభువు పేట వచ్చువాడు స్తుతించబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును గాక. వారు చూసిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవుని స్తోత్రాలు అంటున్న గాడిద, బంధించబడిన గాడిద, మురుగు జీవితం జీవిస్తున్న గాడిద, కట్టబడిన గాడిద దేవుని అద్భుత కార్యాలు వింటుంది. ఆయన ఎక్కడెక్కడో చేశాడు కానీ 3.5 సంవత్సరాలు ఇప్పుడు గాడిద వింటుంది. గాడిదకు యెరూషలేము ప్రవేశం దొరికింది. గాడిదకు యేసుక్రీస్తు ప్రభు దర్శనం దొరికింది. గాడిదకు ఆ పిలుపు అందుకోగానే ఆ గాడిద ప్రభువుని ధరించుకుంది. ఆ పిలుపునకు గాడిద, ఆ పిలుపు గాడిదకు అందగానే దాని జీవితం మారిపోయింది. దాని త్రోవలో బట్టలు పరుస్తున్నారు. దాని మీద బట్టలు పరిచారు. యేసు ప్రభు చేసిన మహోత్తరమైన కార్యాలు వివరిస్తున్నారు. అద్భుత కార్యాలు వివరిస్తున్నారు. మహాకార్యాలు వివరిస్తున్నారు. ఎందుకనంటే గాడిద జీవితము మారిపోయింది. మొదటి పాయింట్ అదే చెప్పాను. కట్టబడిన జీవితాలు విడుదల పొందుతాయి. బంధించబడిన జీవితాలు విడుదల పొందుతాయి. ఆ బంధించబడినటువంటి జీవితంలో నువ్వు ఉన్నావేమో, ఈ గాడిద వలె మురుకులో బ్రతుకుతున్నావేమో, నీ చుట్టూ నువ్వే తిరుగుతున్నావేమో, నీ బంధకాల్లో నువ్వే ఉన్నావేమో, నీ కట్టడంలో నువ్వే ఉన్నావేమో, నీ ప్రయాసంలో నువ్వే ఉన్నావేమో. కానీ నువ్వు ఇప్పుడు ఏం పొందుతావు అంటే గొప్ప విడుదలను పొందుతావు. గొప్ప విడుదలను పొందుతావు. గొప్ప విడుదల నీకు కలుగుతుంది. గొప్ప విడుదల నీకు కలుగుతుంది. నీ జీవితము మహోన్నతమైపోతుంది. దేవుని యొక్క మహోత్తర కార్యాలు వినేదానిగా, ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రకటించేదానిగా, ఆయన అద్భుత కార్యాలను తెలియజేసేదానిగా, తెలుసుకునేదానిగా నీ జీవితము మారుతుంది. ఇది గాడిదకు కలిగినటువంటి స్థితిని బట్టి మనం తెలుసుకోవాలి. మనం కూడా అంతే. గాడిద లాంటి బ్రతుకులు కట్టబడి ఉన్నాం. బంధకాలతో కట్టబడి ఉన్నాం. సమస్యలతో కట్టబడి ఉన్నాం. చింతలతో కట్టబడి ఉన్నాం. భారములతో కట్టబడి ఉన్నాం. మన చుట్టూ మనమే తిరుగుతున్నాం.
బ్రతుకుతున్నాం. మన కుల వ్యవస్థలతో, మత వ్యవస్థలతో కట్టబడి బంధించబడి బ్రతుకుతున్నాం. ఈ బంధకాల నుంచి విడుదల ప్రభు పిలుపు వల్ల మనకు కలుగుతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. ఇక రెండవ మాట ఏంటంటే ప్రార్థన మందిరము తిరిగి ప్రార్థన మందిరముగా మారింది. అది మత్తయి సువార్త 21:12 చూసినప్పుడు ప్రార్థన మందిరం ఎలా మారిపోయిందంటే వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ప్రార్థన మందిరంలో రోకలు మారుస్తున్నారు, పావురాలను అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు, పశువులను అమ్ముతున్నారు. ఎందుకంటే బలిపీఠం ఉంటుంది అక్కడ. వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పశువులు కావాలి. ఆ పశువులన్నీ వ్యాపారం మందిరంలో పెట్టేశారు. వచ్చినోడు తన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక పశువును కొంటున్నాడు. అది తీసుకెళ్లి బలిపీఠం దగ్గర అర్పిస్తున్నాడు. తన ప్రాయశ్చిత్తం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక దేవాలయం ఎలా మారిందంటే ఆరాధన లేదు, ప్రార్థన లేదు, స్తుతి లేదు. దేవాలయం ఎలా మారిందంటే పశువులను కొనుక్కోవడం, బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి ఇచ్చుకోవడం, ఆ క్రైదనం చెల్లించుకుని వెళ్ళిపోవడం, ఇలాంటి స్థితి ఒకటి దేవాలయంలో కనబడుతుంది ప్రభువారు వచ్చేసరికి. రెండో మాటగా చెప్తున్నాను నేను. అయితే ప్రభువారు దాన్ని చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడ చదవండి, రాయబడింది 21వ నుంచి 12వ నుంచి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చేవారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. నీ హృదయమే దేవునికి ఆలయం. నువ్వు దాన్ని దొంగల గుహగా మార్చేస్తున్నావా? చాలా మంది హృదయాలు దొంగల గుహలుగా మారిపోయాయి. హృదయమే దేవుని ఆలయం. అలాగే దేవుని మందిరము దేవునికి పరిశుద్ధ స్థలము. చాలా మందిరాలు వ్యాపార పిల్లులుగా మారిపోయి కచ్చిపులు అమ్ముతున్నారు, నూనెలు అమ్ముతున్నారు, తాయితలు అమ్ముతున్నారు, తాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు దేవాలయాలు చాలా మంత్రాలయాలుగా మారిపోయాయి. చాలా దేవాలయాలు వ్యాపార పిల్లులుగా మారిపోయాయి. అలాంటి వ్యవస్థ లోకంలో లేకపోలేదు. అలాంటి వ్యవస్థ నడుస్తుంది. అలాంటి పరిస్థితులు ప్రజలు తీసుకొచ్చేసారు. ఆనాడు దేవాలయం కూడా అలాగే మారిపోయింది. ఆనాడు దేవాలయాన్ని ప్రభు అంటున్నాడు దొంగల గుహ. ఈనాడు నీ హృదయం దొంగల గుహగా మారిపోయిందా? ప్రభు ఆరాధన ఉండవలసిన స్థలము నీ హృదయము, ప్రభు స్తుతి కృతజ్ఞత ఉండవలసిన స్థలము నీ హృదయము, ప్రభు యొక్క వాక్యం ఉండవలసిన స్థలము నీ హృదయము, దేవుని మీద కృతజ్ఞతా భావం కలిగి ఉండవలసిన స్థలము నీ హృదయము, దేవుని అర్పణలను అర్పిస్తూ దేవుని ఘనమైన కార్యాలను ధ్యానిస్తూ ఘనపరచవలసినటువంటిది నీ హృదయము. కానీ నీ హృదయం ఎలా మారిపోయిందంటే దొంగల గుహగా మారిపోయింది. అన్యాయంతో, అజితేంద్రియంతో, మోసముతో, అబద్ధముతో, దొంగతనములతో, కీడులతో, కక్షలతో, వేదాలతో నీ హృదయము నిండిపోయిందైతే దేవాలయం దొంగల గుహ అయిపోయింది. దేవాలయం ఎలా మారిపోయింది? దొంగల గుహ అయిపోయింది. ఈ దొంగల గుహ అయిపోయినటువంటి దేవాలయాన్ని బాగు చేస్తూ ఉన్నాడు ఆయన యెరూషలేము ప్రయాణ మార్గంలో కట్టబడినటువంటి ఆ గాడిద యొక్క బ్రతుకును, జీవితాన్ని మధురముగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాడు. గాడిద జీవితం మారిపోయింది. గాడిద జయజయలు వింటుంది, గాడిద జయధ్వనులు వింటుంది, గాడిద అద్భుత కార్యాలు వింటుంది, గాడిద బట్టల మీద నడుస్తుంది, గాడిద యెరూషలేము దేవాలయానికి వస్తుంది, గాడిద తన బ్రతుకునే మార్చుకుంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే దేవాలయము దొంగల గుహగా మారిపోయినటువంటి దేవాలయము ఆయన దాన్ని స్థిరపరుస్తున్నాడు. ఇక్కడ రోగలు మార్చే వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. అక్కడ గుహలో అమ్మేవారు బల్లలు పడద్రోసేశాడు. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నా తండ్రి ఇల్లు మరి దొంగల గుహగా మారిపోయింది. దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడింది. కనుక పిల్లరా, మన మందిరాలు ఎలా ఉన్నాయి, మన హృదయాలు ఎలా ఉన్నాయి, మనం కట్టుకున్న ఆలయాలు, ఆరాధించే మందిరాలు ఎలా ఉన్నాయి? వ్యాపార పిల్లులుగా మారిపోయా. ఈ రోజున దేవుని మందిరాల్లో చాలామంది చీట్ల వ్యాపారాలు చేస్తున్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది కూర్చుంటారు. ఆ గుంపు ఏంటంటే చీట్లు వేసుకునే గుంపు. ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది లెక్కలు కట్టుకోవడం
కూర్చుంటారు, అది లెక్కలు కట్టుకునే గుంపు. కొంతమంది అకౌంట్స్ కోసం కూర్చుంటారు, అది అకౌంట్స్ చూసే గుంపు. బిజినెస్ దేవుడి మందిరం ఎలా మారిపోయింది? బిజినెస్ వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. అదే చెప్తున్నాడు, వ్యాపారపు ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మారిపోతే, వ్యాపారపు ఇల్లు అయిపోతే దేవుడి మందిరం అనబడదు, అది ప్రార్థనా మందిరం అనబడదు. నీ హృదయం ఎలా ఉందో ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఈ 2వ అంశంలో కనబడతా ఉంది. దాన్ని బాగు చేశాడు ఆయన, సరి చేశాడు ఆయన. అది ప్రార్థనా ఇల్లుగా, ప్రార్థనా గృహంగా మార్చాడు. ఏ అధికారం చేత ఎలాగ చేస్తున్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఆయన రోషము చేత ఆ త్రాళ్లను చౌకులుగా చేసి వాళ్ళని ఎల్లగొట్టి తరిమి దేవాలయం నుంచి గంటి వేసినట్లు, ఆ బల్లలు పడద్రోసేసినట్లు, ఆయన మహాకోపముతో ఉద్రేకముతో ఆయన అక్కడ ఆ దేవాలయాన్ని బాగు చేసినట్లుగా కొన్ని చోట్ల రాయబడింది. కనుక దేవాలయము బాగుపడాలి, కట్టబడిన బ్రతుకులు విప్పబడాలి. దేవుని మందిరము ప్రార్థనా మందిరముగా, నీ హృదయం అనే దేవాలయము దేవునికి కృతజ్ఞత ఆలయంగా ఉండాలనేది 2వ పాయింట్. 3వ పాయింట్లోకి వెళ్తున్నాను. గర్వముతో ఉన్న పట్టణము గతి తెలియజేయబడింది. అప్పటికే యెరూషలేము అహంకారముతో, గర్వముతో, ప్రభువు లేక, ఆయన రాక ఆయన మీద వ్యతిరేకతతో, కక్షతో ప్రభువును సిలువేయడానికి సిద్ధంగా ఉంది. అది 3వ పాయింట్. గర్వముతో ఉన్న పట్టణము గతి తెలియజేయబడింది. 19వ అధ్యాయం లోకాసు వార్త 41 నుంచి చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. పట్టణంతో చెప్తున్నాడు ఆయన, పట్టణమా నీకు మేలు కలిగే సమయం వచ్చింది, సమాధానమైన సంగతులను తెలుసుకో. అప్పటికే యెరూషలేము ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తుంది. అక్కడ ఉన్న చట్టాలు ఆయన బంధించడానికి ఎదురు చూస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రజలు ఆయన సిలువేయడానికి ఎదురు చూస్తున్నారు. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన తిప్పుచు కొట్టుచు ఆయన అవమానించడానికి చూస్తున్నటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ఆ పట్టణము, దైవ విరుద్ధమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న పట్టణము, మహోన్నతిని మరి హతమార్చుటకు సిద్ధంగా ఉన్న పట్టణము, కక్ష చేత, ద్వేషం చేత, దైవ వ్యతిరేకమైనటువంటి మరి నిర్ణయాల చేత నిండిపోయినటువంటి ఆ పట్టణము అక్కడ మరి తెలియచేయబడుతుంది. ప్రభు యొక్క హెచ్చరిక ఆ పట్టణంలో తెలియచేయబడుతుంది. ఏంటి అది అంటే, మరలా చదవండి. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలియచేయబడిన నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. సమాధానం మరుగైపోయిందంట. అందుకే కక్షలు. చాలా సంఘాలు, సేవకుడు సంఘాలు కొట్టుకుంటున్న సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు కొట్టుకుంటున్న సంఘాలు ఉన్నాయి, భేదాలు కలిగిన హృదయాలతో ఉన్నారు. తెలుసా, అరుణ్ గారి ఇంటి దగ్గర ప్రార్థన జరిగింది మొన్న వారంలో, 100 మంది వచ్చారు. ఈ వారంలో ఎస్ గారి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. కనికల భవాని ప్రభునందు నిద్రించింది కనుక అక్కడ ప్రార్థన జరుగుతుంది. మరి ఇక్కడికి ఎంతమంది వస్తారు? తారతమ్యాలు, ఏరియాలు బట్టి రావడం, కులాలను బట్టి రావడం, మతాలను బట్టి రావడం, క్యాస్ట్లను బట్టి రావడం. మా క్యాస్ట్ అయితే నేను వెళ్తాను, మా క్యాస్ట్ కాకపోతే నేను వెళ్ళను. ఇలాంటి భేదాలు ఉన్నాయే, ఇవి చాలా నీచమైనవి దేవుని దృష్టికి. యెరూషలేములో చెప్తున్నాడు, సమాధాన సంబంధత లేదు నీ దగ్గర. యెరూషలేమా, సమాధానమైనటువంటి మనసు నీకు లేదు. సమాధాన సంగతులు నీకు తెలియజేయబడతాయి. నేను వస్తున్నాను నీ దగ్గరికి, సమాధానం కలుగుతుంది. ఈ ప్రభు మరణంతో, ఈ ప్రభు శిలువతో, ఆయన యొక్క రక్తముతో ఆ యెరూషలేము వీధులు తడిశాక దేవునికి, ఆ ప్రజలకు సమాధానం ఏర్పడింది. సమాధాన సంబంధమైన సువార్తను లక్ష్య పెట్టిన ప్రజలు ఆయన రక్తముతో సమాధాన పరులయ్యేటట్లుగా మార్చబడ్డారు. ఆ పట్టణానికి ఏం కలుగుతుందో చెప్తున్నాడు, దాని గతి ఏమవుతుందో చెప్తున్నాడు. ఇంకా చదువుతున్నాడు ముందుకి.
ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక, ప్రభు నిన్ను దర్శించిన కాలం అంటే సువార్త కాలం నువ్వు ఎరుగకుంటివి గనుక, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి, ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, నీలో ఉన్న నీ పిల్లలతో సహా నిన్ను నేలను కలిపి, నీలో రాతి మీద రాయి నిలిచియుండని, నీలో రాతి మీద రాయి నిలిచి వరకు నిలిచియుండని దినములు వచ్చునని చెప్పిన. రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చును. అది పట్టణం యొక్క గతి. యేసు ప్రభువు శిలువ మీద ఆయన తండ్రిని పిలిచి పెద్ద కేక పెట్టి ప్రాణం విడిచిన తర్వాత యెరూషలేములో పెద్ద భూకంపం వచ్చింది. పట్టణం అంతా కూలిపోయింది. గర్భాలయం తెరనడుగు చిరిగిపోయింది. మత కట్టులు తెగిపోయాయి. కుటుంబ కట్టులు తెగిపోయాయి. కుల కట్టులు తెగిపోయాయి. భయంకరమైన నాశనం జరిగింది. గొప్ప ప్రళయం జరిగింది. అదే కాకుండా మొదటి శతాబ్దంలో యెరూషలేము అంతా కూడా కాల్చివేయబడింది. సమస్తము నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే ఈ పట్టణంలో ఉన్న గతిని గురించి ప్రభువారు చెప్తున్నారు. మొదటి మాట కట్టబడిన జీవితాలకు విడుదల వచ్చింది. రెండవ మాట పాడైన మందిరం తిరిగి బాగుపరచబడి ప్రార్థన మందిరమైంది. ఆ మూడవ మాట గర్వంతో ఉన్న పట్టణం గతి దాని స్థితిని బట్టి చెప్పబడింది. అది మూడవ మాట. నాలుగవ మాట మరి 20 మత్తయి సువార్త 21:18 నుంచి చూద్దాం. నాలుగవ మాట, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక, ఫలింపు లేని జీవితాలు, నిర్లక్ష్యం ఉన్న జీవితాలు శాపగ్రస్తమయ్యాయి. ఫలింపు లేని జీవితాలు, నిర్లక్ష్యం ఉన్న జీవితాలు తీర్పు తీర్చబడ్డాయి. ఇదిగో ప్రభు రాక నీ కొరకు ఆయన రాబోతున్నాడు. నీ కొరకు ఆయన ఈ లోకంలో రెండవ రాకడగా ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రభు వారు వచ్చేసరికి అక్కడ అంజూరపు చెట్టు ఉంది. అది పచ్చగా ఉంది. త్రోవ పక్కన ఉంది. బలమైన చెట్టే, కానీ అది ఫలములు లేనిదిగా ఉంది. ఫలములు లేనిదిగానే ఉన్నావా? ఫలవర్తిగా నీ జీవితం లేదా? ఆత్మబలంలో ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, దయాళత్వము, ఇలాంటి ఫలాలు మరి గలతీ పత్రికలో రాయబడ్డాయి. ఆత్మ ఫలాలు లేని అంజూరపు చెట్టుగానే ఉన్నావా? నీలో ప్రేమ లేదా? దయాళత్వం లేదా? సమాధానం లేదా? ప్రార్థనా జీవితం లేదా? ఉపవాస ప్రార్థన లేదా? గమనించండి. ఆలోచించవలసిన అవసరం ఉంది. నెలకి 4 శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన జరుగుతుంది మందిరంలో. ఆ ప్రార్థన మీద ఎంతమందికి ధ్యాస ఉంది అంటే అది మీకే తెలుసు. అయితే దీన్ని ప్రభు గారు ప్రార్థించినప్పుడు ఆయన ప్రేరేపణ ద్వారా కలగజేసింది ఏంటంటే, సంఘమంతా నెలకొక్కసారి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి స్తుతియాగం చేయండి అని ప్రభు బయలుపరిస్తే నెలకొక్క స్తుతియాగం ఏర్పాటు చేసి 12 నెలల్లో 12 స్తుతియాగాలు ఏర్పాటు చేశాం. వారంలో ఉపవాసం ఉండదు. నువ్వు స్తుతియాగం కన్నా వచ్చి నెలలో ఒకరోజు ఉపవాసం ఉండాలి కదా, 12. మరి వారం ఉపవాసం ఉండేవాళ్ళు 48 వారాలు ఉపవాసాలు చేస్తుంటే, లేకపోతే 52 వారాలు ఉపవాసాలు చేస్తుంటే, మరి 12 కూడా నువ్వు చేయలేని బ్రతుకుతున్నావు అంటే ఫలభరితంగా ఉన్నావా? నాశనానికి సిద్ధంగా ఉన్నావా? దైవజనుల మాటను నిర్లక్ష్య పెట్టి నీ కుటుంబం తరపున ఒక స్తుతియాగం జరిపించాలి అనే ప్రణాళిక లేకుండా చేసుకుని నెలకొక్క వారం, నెలకొక్క రోజు అప్పుడే బిజినెస్ వచ్చేస్తుంది నీకు, అప్పుడే వ్యాపారం వచ్చేస్తుంది. ఆ రోజు నిజంగా నీకు కడుపు నొప్పి అయితే పొద్దుటి నుంచి, ఆ రోజు ఉదయం నుంచి నీకు మోషన్స్ అయితే, ఆ రోజు ఉదయం నుంచి నువ్వు లేవలేకపోతే, ఆ రోజు ఉదయం నుంచి నువ్వు ఫుల్ జ్వరంతో మంచాలు పడి ఉంటే ఏం చేస్తావు? నువ్వు బాగున్నావు కనుక, నీకు ఆరోగ్యం ఉంది కనుక, నీకు క్షేమం ఉంది కనుక ఆ రోజే నీ బిజినెస్, ఆ రోజే నీ కార్యక్రమం. ఆ రోజు దైవజనుల మాట కొట్టేసేసి నిర్లక్ష్యంతో మెడచాచుకుంటూ అహంకారంతో
నీకు నచ్చిన టైం కొట్టు, నీకు నచ్చినట్టు చేస్తూ నిన్ను ఎవరో అనలేరు కనుక, నిన్ను ఎవరు అనడానికి అర్హత లేదు కనుక నన్ను ఎవరు అనలేరులే అనే అహంకారంతో ఇంటి దగ్గర పడుకుని ఆ నెలకొక్కసారి జరిగే స్తుతియాగాన్ని దొంగలిస్తున్నావు. దొంగ బ్రతుకుతున్నావు. చూడడానికి పచ్చగానే ఉన్నావు, త్రోవ పక్కనే ఉన్నావు, అంజరం చెట్టు వలె ఉన్నావు, కానీ నీ జీవితంలో ఫలములు లేవు, ఆత్మీయత లేదు. నెలకొక్క రోజు నువ్వు మానేలేవా? అన్నీ మానుకోలేవా? భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. భోజనాలు కూడా ఇక్కడే, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు, ఇంట్లో జనమంతా వస్తే జనమందరికీ భోజనాలు, సాయంకాలం భోజనం చేసి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఎందుకని ఆ దినాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ నీ జీవితంలో 12 శుక్రవారాలు స్తుతియాగాలు చేసి గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను పొందలేకపోతున్నావు, ఫలములు పొందలేకపోతున్నావు, ఫలభరితమైన జీవితానికి నువ్వు రాలేకపోతున్నావు. ఇదిగో చెట్టు ఉంది, యేసుప్రభు వచ్చారు చెట్టు దగ్గరికి. యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ యెరూషలేములో ఉన్న చెట్టు, పరిశుద్ధ పట్టణంలో ఉన్న చెట్టు, యెరూషలేము అంటే దేవాలయానికి సూచనగా ఉంది, యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణానికి సూచనగా ఉంది. ఆ దేవాలయంలో ఉన్న ఆ చెట్టు నువ్వే, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టు నువ్వు నేనే. కనుక దాన్ని ప్రభువు చూసినప్పుడు ఎలా ఉన్నది? దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని చెప్పాను. చెప్పగానే తక్షణమే మరలా మధ్యాహ్నం నుంచి సాయంకాలం త్రోవలు వచ్చారు. వచ్చేసరికి చెట్టు ఏమైపోయింది? తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రియ సహోదరి, ఈ దినాన్న ఒకానొక దేశం పోతున్నావు, సంపాదించుకుంటున్నావు, కానీ ప్రయోజనం కనబడడం లేదు. దూరదేశాలకు పోతున్నారు, బిడ్డలు అభివృద్ధి అంటున్నారు, వాళ్ళ జీవితాలు ఏం బాగుపడతలే. దూరదేశానికి పోతున్నారు, దైవారాధనకు దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, దేవుని భాగాలు ఎవరు, దేవుడికి నమ్మకంగా ఉండరు. దాంట్లో కూడా కొడితే వాళ్ళకి నచ్చినంత, వాళ్ళకి ఇష్టమైనంత అదే దేవుని భాగం అంటారు. వాళ్ళకి నచ్చినంత, వాళ్ళకి ఇష్టమైనంత చట్టం వాళ్ళదే, ఎప్పుడు చట్టం వాళ్ళదే. ఎవరి చట్టానికి లోబడరు, దైవ చట్టానికి లోబడరు, దైవ నిర్ణయానికి లోబడరు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటూ వారి జీవితాలు వారు గడుపుకుంటూ అంజరపు చెట్ల వలె ఉంటారు. ప్రభువు చూసేసరికి అందులో ఫలములు కనబడవు. నీ వైపు చూసే రోజు ఉంటుంది, నీ దగ్గరికి వచ్చే రోజు ఉంటుంది, నీ దగ్గరికి వస్తాడు, నిన్ను చూస్తాడు. నువ్వు యెరూషలేములోనే ఉన్నావు, దేవుని మందిరంలోనే ఉన్నావు, నీ దగ్గరికి ప్రభు వస్తాడు, నిన్ను చూస్తాడు. నీ వైపు ఆశతో ఆయన చూస్తాడు, నీ వైపు ఆశతో ఆయన చూస్తాడు. ఆశతో నీ వైపు చూసినప్పుడు నీలో ఏమి లేవు? చెప్పండి చెప్పండి, ఏమి లేవు? మళ్ళీ చెప్పండి. ఫలములు లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా? కొత్తగా బాప్తిసం పొందారు, వాళ్ళకి రూల్స్ వర్తించమంట. పాత బాప్తిసం పొందిన వాళ్ళే దేవుడికి భాగాలు ఇచ్చి, కవర్లు ఇచ్చి, ఆ పేర్లు రాసుకుని ప్రార్థనలు చేయించుకుంటున్నారు. కొత్తగా బాప్తిస్మాలు పొందిన వాళ్ళకి ఆ రూల్స్ వర్తించమంట. కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళు ఆ రూల్స్ కింద లేరు, మందిరానికి వస్తారు, వెళ్ళిపోతున్నారు అంతే. అది కాదే, నువ్వు బాప్తిసం పొంది సంఘ సభ్యుడు అయ్యావంటే సంఘంలో ఉన్న రూల్ కింద నువ్వు రావాలి. ఆ కట్టడలో ఆ విధులు నువ్వు గైకొనాలి. నువ్వు చిన్నోడమైనా పెద్దోడమైనా బాప్తిసం పొందావు కదా, సంఘ సభ్యుడు అయ్యావు కదా, నువ్వు సంఘ సభ్యురాలు అయ్యావు కదా, చిన్నదానివైనా పెద్దదానివైనా రక్షణ పొందావు కదా. నీ బ్రతుకులో నియమాలు వద్దా, కట్టడలు వద్దా? పెద్దోడికే వర్తిస్తాయా, పిల్లలకు వర్తించవా? వర్తించే విధానాలు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. నువ్వు రక్షణ పొందావంటే నీకు వర్తిస్తాయి. నీ వైపు ప్రభు చూసే రోజు ఉంది, నీ వైపు ప్రభు ఆశించే రోజు ఉంది, నీ ఫలాలు ఎన్నో లెక్కించే రోజు ఉంది, నీ ఫలాల కొరకు ఆయన నీ వైపు ఎదురు చూసే రోజు ఉంది, నీ ఫలాలు ఆయన కోరుకునే రోజు ఉంది. కానీ నువ్వు శూన్యమైతే, నీ చెట్టంతా ఆకులు తప్ప కాయలు లేకపోతే, ఫలము లేని బ్రతుకుతూ ఉంటే అప్పుడు నిన్ను ఆయన శపిస్తాడు. ఆయన మాట చెప్పాడు ఆ చెట్టు దగ్గర కనబడి, ఏమన్నాడు? ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక. ఇది ఘోరమైన శాపము. ఇక ఎన్నటికి నువ్వు ఫలించవు గాక, నువ్వెన్నటికీ అభివృద్ధి చెందవు గాక, నువ్వెన్నటికీ నీ గుణమును నీ పళ్ళను నువ్వు ఇవ్వవు గాక. నువ్వు
వచ్చును గాక, ఎండిపోయే గుణం నీకు కలుగుతుంది. అది ఆ రోజే ఆ చెట్టు ఏమైపోయింది? చెప్పండి చెప్పండి, ఎండిపోయింది. కనుక ఆలోచించు ప్రియ సోదరుడు, ఆలోచించు. నీ జీవితంలో నీ దొంగ సాకులు, నీ దొంగ నిర్ణయాలు, నీ దొంగ ఆలోచనలు, నీ దొంగ చట్టాలు, నీకు నువ్వుగా చేసుకునే నిర్ణయాలు, రక్షణ పొందిన నీవు, ప్రభువుని అంగీకరించిన నీవు, దేవుని బిడ్డమైన నీవు, నువ్వు తీసుకునే నిర్ణయాలు ఫలింపులో నిర్లక్ష్యంగా ఉన్నావా అనేది 4వ పాయింట్. ఫలిస్తున్నావా లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నావా? నీ యజమాని నిన్ను చూసినప్పుడు నీ గతి ఏంటి? 4 పాయింట్లు మనం చెప్పుకున్నాం. మొదటి పాయింట్, కట్టబడిన జీవితాలకు విడుదల కలుగుతుంది. 2వ పాయింట్, పాడైపోయినటువంటి ప్రార్థన మందిరము తిరిగి బాగుపరచబడింది. 3వ పాయింట్, గర్వంతో ఉన్న పట్టణము దాని స్థితి దానికి తెలియచేయబడింది. 4వది, గర్వంతో ఫలింపు లేకుండా ఉన్న ఆత్మీయ జీవితము దాని స్థితి దానికి తెలియచేయబడింది. ఈ 4 పాయింట్లు కూడా ఆయన యెరూషలేము వచ్చినప్పుడు జరిగాయి. ఆయన యెరూషలేము వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, యెరూషలేములో ఆయన ప్రవేశించినప్పుడు, యెరూషలేములో ఆయన అడుగుపెట్టినప్పుడు ఈ 4 సంగతులు జరిగాయి. బంధింపబడిన గాడిద జీవితము మాధుర్యంగా, ఘనముగా, యోగ్యమైనదిగా మారింది. ప్రభువుని ధరించుకున్నది దేవాలయానికి వచ్చింది. కట్టబడినటువంటి గాడిద దేవాలయానికి వచ్చింది. యెరూషలేము వీధిలో నడిచింది, బట్టల మీద నడిచింది. జేజేలు, ప్రభు చేసిన అద్భుత కార్యాలు దాని చెవులకు వినబడుతున్నాయి. దాని జీవితం ధన్యమైంది. ఈరోజు ప్రభువు ధరించుకుంటావా? ప్రభు చేత పిలువబడతావా? ప్రభు చేత ఆకర్షించబడతావా? ప్రభువుకు నువ్వు కావాలి. అందుకే నేను పిలిచాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు మిమ్మల్ని పిలిచాడు. ఆయన పిలుపు అందుకున్నావు కనుక, ఆయన మందిరానికి వచ్చావు కనుక, ఈ 4 విషయాలను ఆలోచించి నీ కట్టుబడిన బంధకాల నుంచి, నీ యొక్క బ్రతుకు దిగజారిపోయి ఆ కట్టుదల చుట్టూ తిరుగుతూ మలమూత్రాలు దాటితో చేసుకుంటూ ఆ పడుపడమైన చోటు లేక ఆ దారిద్ర్యంలో తిరుగుతున్నటువంటి దాని చుట్టూ ఆ గాడులాగా తిరుగుతున్నటువంటి గాడిద విప్పబడినట్లుగా నీ బ్రతుకు విప్పబడుతుంది. నీ జీవితాన్ని మార్చుకో, దేవుడు నిన్ను బాధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, నీకు వందనాలు. నా నాయన, ఈ దినమందు మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో నువ్వు వచ్చే రోజు ఒకటి ఉంది, మీరు ప్రవేశించే రోజు ఒకటి ఉంది. ఆ దినమందు మీరు మమ్మల్ని చూసినప్పుడు కట్టబడిన బ్రతుకులు మాకుంటాయి. మీరు మేము బంధకాల్లో ఉండగా మమ్మల్ని విడిపిస్తారు. నీ మాధుర్యమైనటువంటి కార్యాలు మాకు తెలియజేస్తారు. పాప బంధకాల నుంచి మమ్మల్ని విడుదల చేసి, మీరు ఇచ్చే రక్షణకు వారసులుగా చేసి, నీ కార్యాలు వినేవారిగా, ప్రకటించేవారిగా మమ్మల్ని చేశారు. ఇంత ధన్యత, గాడిద జీవితం మారినట్లుగా మా బ్రతుకులు మారింది. కానీ ప్రార్థన మందిరం కూలిపోయినట్లుగా మా బ్రతుకులు, మా హృదయాలు కూలిపోతున్నాయి. అంజనం చెట్టు ఎండిపోయినట్లుగా మా బ్రతుకులు ఫలభరితంగా ఉండక, లేదా ఫలము లేక ఎండిపోతూ ఉన్నాయి. అలాగే వారవదగిన పట్టణము, ఆ పట్టణం యొక్క గర్వం స్థితిని బట్టి నాశనం అయిపోయినట్లుగా 3 విషయాలు, భయంకరమైన సంగతులు చూస్తున్నాం. నాయన, మందిరము పాడైపోయింది, పట్టణం నాశనం అయిపోతుంది, అంజనం చెట్టు ఎండిపోయింది. కనుక ప్రభువా, మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు? మాకు ఎందుకు ఈ ధన్యత ఇచ్చారు? అది మేము గుర్తెరిగినట్లయితే, దాన్ని బట్టి మేము జీవించినట్లయితే మా బ్రతుకు ఫలభరితంగా ఉంటుంది. కనుక ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ తను తాను తెలుసుకుని, తను తాను పరీక్షించుకుని, నీవు ప్రవేశించే రోజున, నీ 2వ రాకడలో, మీ రాకడ ఆగమన ముందు మమ్మల్ని మేము పరీక్షించబడతాం కనుక మా బ్రతుకులు సరిచేసుకోవడానికి కృపనివ్వండి. విదేశాల్లో బిడ్డలందరినీ దీవించండి. వారి పనిపాట్లలో తోడుండి వారిని బలపరచండి. వారి మరలా మా మధ్యకు వచ్చే వరకు వారిని కాపాడండి. అలాగే మరి ప్రభువా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే గృహప్రవేశాలు, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యాలతో మంచాలు పడినటువంటి వారిని స్వస్థపరచండి. బలహీనమైనటువంటి వృద్ధులను బలపరచండి. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను దీవించండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన బిడ్డలకి ఉన్నత చదువులు ఇవ్వండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి మంచి రిజల్ట్స్ ఇవ్వండి. చదువుతున్న బిడ్డలకు మేలు చేయండి. ఈ వారం అంతా కాచి కాపాడారు. మరొక వారం మమ్మల్ని భద్రపరిచి, దీవించి, ఆదరించి, మేలుతో నింపి, పునరుత్థాన దినమందు మరలా పునరుత్థాన వాక్యం వినే వరకు మమ్మల్ని అందరినీ నీ స్వాధీనం మందు భద్రపరచుకోండి. కూడి వచ్చిన బిడ్డలు దీవించండి. వాక్యం వినే వారందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.